ప్రైజ్ ది లార్డ్. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అస్థిరంగా చంచలత్వముగా ఉన్న నీ బ్రతుకుని దేవుడు అంటున్నాడు, మేకుతో దిగగొట్టినట్లుగా నేను నిన్ను స్థిరపరుస్తాను. ఒక దిట్టమైన ఒక మేకు దిగగొడితే ఎలాగూ అది స్థిరంగా ఉంటుందో అలాగే దేవుడు నిన్ను స్థిరపరచదనని వాగ్దానం చేస్తున్నాడు. అస్థిరమైన మనసుతో ఇంతవరకు అటు ఇటు కదిలాడుతూ ఎటూ తోచని స్థితిలో ఉంటూ దేనిలో స్థిరత లేకుండా నిలబడలేని పరిస్థితిలో ఉన్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను స్థిరపరిచెదను. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఒక మేకు దిగగొట్టినట్లుగా నిన్ను ప్రేమించు వారిని నీవు స్థిరపరిచే దేవుడవు. అవునయ్యా, మా పాదమును తొట్టిల్లకుండా కాపాడే దేవుడవు. ఒకని ప్రవర్తన యెహోవా చేత స్థిరపరచబడుతుంది అని. అవునయ్యా, మీ చేత మేము కట్టబడాలి. దిట్టమైన స్థలములు మేకు దిగగొట్టబడినట్లుగా మేము స్థిరముగా నిలిచి ఉండినట్లుగా మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, బిడ్డలను స్థిరపరచండి, వారి ఉద్యోగాలలో స్థిరపరచండి, వ్యాపారంలో స్థిరపరచండి, వారి చేతి పనిలో స్థిరపరచండి, వారి కుటుంబ జీవితంలో స్థిరపరచండి. ఆధ్యాత్మికమైన జీవితంలో వారిని స్థిరులుగా మార్చండి. స్థిరపరచయ్యా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. అన్ని పరిస్థితుల్లో చాలిన దేవుడవయ్యా. శత్రువును తరిమి కొట్టి నీ పిల్లల పాదములను స్థిరపరిచి స్థిరులైన వారిగా, మీరు కదలని వారిగా నిలవబెట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన కృప మీకు తోడయుండునుగాక, స్థిరపరచబడుదురుగాక. మీ ప్రవర్తన అంతటి విషయములో దేవుని యొక్క అధికారమునకు ఒప్పుకొని స్థిరులను కదలని వారును అగుదురుగాక. ఆమేన్. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవాశీర్వాదాలకు పాత్రలుగా మార్చబడండి. ఆమేన్.